బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ గొగోయ్ కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆదివారం గౌహతిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు చెందిన అలీ తౌఖీర్ షేక్ అనే వ్యక్తితో ఎలిజబెత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఆమె పాకిస్తాన్లోని లీడ్ పాకిస్తాన్ సంస్థలో పనిచేస్తుందన్నారు. తర్వాత భారత్లో లీడ్ ఇండియాలో కొనసాగిందని ఆరోపించారు. ఆమె జీతం పాకిస్తాన్ నుంచి వచ్చిందని, భారత్ రాజకీయాలపై నివేదికలు ఇచ్చిందని ఆరోపించారు. 9 సార్లు పాకిస్తాన్ వెళ్లిందని, గౌరవ్ గొగోయ్ 2013లో 10 రోజులు పాకిస్తాన్ వెళ్లాడని, అక్కడ శిక్షణ పొందాడని సీఎం ఆరోపించారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని సిట్ నివేదిక ఆధారంగా ఇలా చెప్పారు. ఈ విషయంపై హోమ్ మినిస్ట్రీకి సూచించామని తెలిపారు. ఈ ఆరోపణలపై అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు జోర్హాట్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్రంగా స్పందించారు. సీఎం నా పిల్లల వివరాలు బయటపెట్టారు. ఇది చాలా తక్కువ స్థాయికి దిగజారడం. మాకు కూడా ఆయన పిల్లల గురించి తెలుసు, కానీ మేము అలా చేయం. ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదని ఆరోపించారు. సీఎం ఏ ఆధారాలు చూపకుండా ఇలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గత 6 నెలలుగా సిట్ నివేదిక సీఎం వద్దే ఉందని, గతేడాది సెప్టెంబర్ 10న విడుదల చేస్తానని చెప్పారు. కానీ జాతీయ భద్రత విషయమైతే ఎందుకు మౌనంగా ఉన్నారని ఎంపీ గౌరవ్ ప్రశ్నించారు. సిట్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని, ఆ నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కుటుంబం 4000 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్నందునే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నేను సిట్ దర్యాప్తునకు వ్యతిరేకం కాదు. నివేదిక విడుదల చేయాలి. సీఎం చాణక్యుడు కాదు. ఇది అసోం ప్రజలకు, మీడియాకు గౌరవం ఇవ్వడానికి నిర్వహించిన సమావేశమని గౌరవ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకోవాలని కోరారు. ఇది రాజకీయ ప్రతీకారంగా కనిపిస్తోందని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ వివాదం అసోం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.